హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి నేను స్కూటీ ఏ విధంగా అనేది నేర్చుకోవాలనేది మీకు ఈజీగా చూపిస్తాను అనమాట. అలాగే ఒక 5 పాయింట్స్ చెప్తాను. అవి గుర్తుంచుకుంటే మీకు ఈజీగా బండి అనేది మీరు పడిపోకుండా చాలా బాగా నేర్చుకోవచ్చు. అయితే ఫస్ట్ వచ్చేసి మీకు బైక్ అసలు ఎలా ఉంటుంది ఏంటనేది మొత్తం అన్ని వివరాలతో సహా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకు అనేది మీటర్ అనమాట. ఆ కింద ఆయిల్ ట్యాంక్ వి అనే మార్క్ కనపడేది మనకు వచ్చేసి పెట్రోల్ అనమాట. ఉంది లేనిది అలా చూపిస్తూ ఉంటుంది. ఈ బైక్ వచ్చేసి సుజుకి యాసెస్ 125 అనమాట. అలాగే మీకు ఏ బైక్ అయినా ఒకే విధంగా ఉంటుందన్నమాట. చూసారు కదా. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకి ఇవి లైట్ అనమాట, పెద్ద లైట్లు అనమాట. అలాగే ఇవి వచ్చేసి సిగ్నల్స్ అనమాట, లెఫ్ట్ అండ్ రైట్ ఉంటాయి కదా, చూసారు కదా. నేనైతే చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి హార్న్. మీకు హార్న్ అనేది దాని మీద ఒక మార్క్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. మీరు చూడంగానే ఈజీగా గుర్తుపెట్టేయచ్చు. అలాగే ఇది వచ్చేసి వెనకమాల బ్రేక్ అనమాట. ఈ బ్రేక్ నొక్కడం వల్లే మనకి బైక్ అనేది ఆగుతుంది ఈజీగా. అలాగే ఇప్పుడు వచ్చేసి మీకు అసలు బైక్ అనేది ఎలా ఆన్ చేయాలి ఏంటనేది చూపిస్తాను చూడండి. ఇది అనేది రెడ్ కలర్తో ఉన్నదనమాట. ఏ బైక్ అని ఇంచుమించు ఇలాగే ఉంటుంది. అలాగే అదనేది మనం బ్రేక్ అనేది కొంచెం నొక్కి పట్టుకుని యాక్సిలేటర్ లైట్గా కొంచెం చేత్తో అలా పట్టుకుని ఈ స్విచ్ అనేది నొక్కితే మనకి బైక్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ బైక్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే స్టాండ్ ఉంటే స్టార్ట్ అవ్వదు అనమాట. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలాగే ఇప్పుడు వచ్చేసి నేను మీకు బైక్ అనేది ఎలా స్టార్ట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు అటుపక్క చేత్తో ఉన్నది బ్రేక్ అనమాట. అది పట్టుకుని ఇటుపక్క నేను ఇలా ఇచ్చేదాన్ని అలా పట్టుకుని మనకు అనేది స్టార్ట్ చేయాలన్నమాట. చూసారు కదా. ఇప్పుడైతే నేను బైక్ మీకు ఎలా ఎక్కాలని చూపిస్తాను. బైక్ జస్ట్ మనం అలా ఎక్కిన తర్వాత 2 కాళ్ళు సమానంగా పెట్టి కొంచెం బైక్కి అలా ఎడం చేతి వైపు మనకి కుడి చేతి వైపు కొంచెం అలా లెఫ్ట్ లేపితే బైక్ అనేది సరిగ్గా స్టడీగా నిల్చుంటుంది అనమాట. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బైక్ తోలే వాళ్ళకి అసలు భయం అనేది ఉండకూడదు. ముందు భయాన్ని వదిలేస్తే బైక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చాలామంది పడేస్తామేమన్న భయంతో ఉంటారు. అలాగే నేను చెప్పేది ఏంటంటే మీకు ఫస్ట్ బైక్ నేర్చుకోవాలన్నప్పుడు 2 కాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఒకసారి పైకి పెట్టేస్తారు. అసలు రాని వాళ్ళకి కాళ్ళు అనేది పైకి పెడితే ఏమవుతుందంటే బైక్ అనేది పడిపోతూ ఉంటుంది. అంటే బైక్ అసలు బ్యాలెన్స్ చేయలేరు. నేను చెప్పేది ఏంటంటే 2 కాళ్ళు అనేది ఎప్పుడైతే మనం స్లోగా యాక్సిలేటర్ అనేది చాలా స్లోగా అంటే 10లో వెళ్ళినా పర్వాలేదు, చాలా స్లోగా అలా ఇచ్చుకుంటూ 2 కాళ్ళు కిందే ఉంచి మనం కాళ్ళతో బైక్ నడిపినట్టే ఉండాలి, కానీ బైక్ ఆన్లోనే ఉండాలి. అలాగే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే యాక్సిలేటర్ బాగా ఇచ్చేసి ఆ భయంతో బ్రేక్ అనేది నొక్కుతారు. అప్పుడు బైక్ ఎలా ఆగిద్ది? ఒక చేత్తోనేమో తోస్తూ ఒక చేత్తో ఆగమంటే ఆగదు. కాబట్టి మనం ఏం చేయాలంటే స్లోగా యాక్సిలేటర్ ఇచ్చుకుంటూ మనం ఆగాలనుకున్నప్పుడు బ్రేక్ వేయాలి. అలాగే మన 2 కాళ్ళు ఒకసారి బైక్ మీద ఎప్పుడు కూడా పెట్టకూడదు నేర్చుకునేవాళ్ళు. అలాగే మనం వచ్చేసి ఇప్పుడు ఈ 2 కాళ్ళు ఉన్నాయి కాబట్టి మనం ఈ 2 కాళ్ళు కొంచెం పైకి కొంచెం కిందకి, కొంచెం పైకి కొంచెం కిందకి అలా బైక్ మీద అనేది నేను చూపిస్తున్న విధంగా పైకి కిందకి పెట్టి కొంచెం అలా యాక్సిలేటర్ ఇస్తూ ఉంటే బైక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.